హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వాలంటీర్లు విధుల్లోకి హాజరు. జూలై 10న అయితే విధుల్లోకి హాజరండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే పాలనను ప్రజల ఇంటి గడపకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని వారు ప్రజల చెంతకు తీసుకెళ్లేవారు. వాలంటీర్ల సహాయంతో ప్రజలు అన్ని పథకాలను ఇంట్లో ఉండే పొందారు. కానీ వాలంటీర్లు జగన్కు ఇన్ఫార్మర్లుగా మారారంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 32,000 మంది యువతులు అదృశ్యమయ్యారని, అందులో వాలంటీర్ల హస్తం ఉందని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందని, దానివల్ల వేల మంది వాలంటీర్లు రోడ్డున పడడమే కాకుండా ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా ప్రజలకు కూడా చెప్పులు అరిగేలా మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వస్తుందని వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. కానీ తాము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు బ్రేక్ మెజారిటీ అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎవరూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అతి త్వరలోనే వాలంటీర్ వ్యవస్థపైన ఒక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను ఎలా కొనసాగించాలి, ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే అవి ఏంటి, వాటికి ఏ విధంగా అమలు చేయాలి, వారి జీతాల పరిస్థితి ఏంటి అనే అనేక అంశాలపైన అయితే చర్చలు జరుగుతూ ఉన్నట్టు సమాచారం అండి. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ల విధులు, జీతభత్యాలు, ఉద్యోగ వ్యవస్థ వ్యవధి వంటి పలు కీలక అంశాల్లో మార్పులు తీసుకురావాలని మేధావులు సిఫార్సు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ఆలోచనపై ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయండి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వాలంటీర్ల కోసం కొత్తగా నియామకాలు చేపట్టాలని, పాతవారిని 3 ఏళ్లకు మించి కొనసాగించకూడదు అని మేధావులు చెప్తున్నారని అయితే సమాచారం ఫ్రెండ్స్.